ఓం నమో వెంకటేశాయ. సంపూర్ణచంద్రవదనం సరసీరుహాక్షం మాణిక్యకుండలధరం మకుటాభిరామం చాంపేయ గౌరవసనం శరచాపహస్తం శ్రీరామచంద్రమనిశం కలయామి చిత్తే. పూర్ణచంద్రునితో సమానమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, మణిమాణిక్యాదులతో అమర్చినటువంటి కుండలములను కిరీటమును ధరించి శ్వేతవస్త్రధారి అయి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 296వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి నీవు దేవుడవు నేనొక జీవుడా అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి నీవు దేవుడవు నేనొక జీవుడా, నీవు దేవుడవు నేనొక జీవుడా, నీవు దేవుడవు నేనొక జీవుడా, ఈ విధి మీ ఇద్దరికెంత అంతరువు, నీవు దేవుడవు నేనొక జీవుడా, ఈ విధి మీ ఇద్దరికెంత అంతరువు, నీవు దేవుడవు నేనొక జీవుడా. పొడమిన జగములు పుట్టిది జగములు, పొడమిన జగములు పుట్టిది జగములు, గుడి గొనె మీరోమ కూపములా, పొడమిన జగములు పుట్టిది జగములు, గుడి గొనె మీరోమ కూపములా, ఎడయక నిరూపమేమని జ్ఞానుతో, ఎడయక నిరూపమేమని జ్ఞానుతో, అడరి మీ వాడ ననుటే నాక, ఎడయక నిరూపమేమని జ్ఞానుతో, అడరి మీ వాడ ననుటే నాక, నీవు దేవుడవు నేనొక జీవుడా,
ముందరి బ్రహ్మలు మునుపతి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు మొనసి మీనాభిని మొలచేరు మునుపతి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు మొనసి మీనాభిని మొలచేరు ధనుడవు నిన్నే గదిని తెలిసెద ధనుడవు నిన్నే గదిని తెలిసెద అనుముగమి ముషరన నోటే గాక ధనుడవు నిన్నే గదిని తెలిసెద అనుముగమి ముషరన నోటే గాక నీవు దేవుడవు నేనొక్క జీవుడ ఈ విధి మీ ఇద్దరికెంత అంతరువు నీవు దేవుడవు నేనొక్క జీవుడా సహజానందము సంసారానందము సహజానందము సంసారానందము ఇహము పరముగా నిచ్చేవు సహజానందము సంసారానందము ఇహము పరముగా నిచ్చేవు అహిపతి శ్రీ వెంకటాధిప వెంకటాధిప అహిపతి శ్రీ వెంకటాధిప నీ కృప అహిపతి శ్రీ వెంకటాధిప నీ కృప మహిళ సేవ్యాచి మనుటే దాక అహిపతి శ్రీ వెంకటాధిప నీ కృప మహిళ సేవ్యాచి మనుటే దాక నీవు దేవుడవు నేనొక్క జీవుడ ఈ విధి మీ ఇద్దరికెంత అంతరువు నీవు దేవుడవు నేనొక్క జీవుడ నీవు దేవుడవు నేనొక్క జీవుడ నీవు దేవుడవు నేనొక్క జీవుడా సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః
अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीता लक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं त्रयस्त्रिंशदश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु कुर्वते त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः।
అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యా న శక్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి తామద్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః. సీతారాములు లక్ష్మణస్వామి కూడా ఆ రాముని యొక్క రాజాంతఃపురం నుండి దశరథుని అంతఃపురానికి ఆ రాజమందిరానికి వెళుతూ ఉంటే వారు ఎటువంటి రాచమర్యాదలు రాజలాంఛనములు లేకుండా, ఛత్రచామరాదులేమీ లేకుండా, చతురంగ బలములు లేకుండా, రథము లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళలాగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతున్నారు. అక్కడ అనుకుంటున్నారు, ఏ సీతాదేవినైతే అంతఃపురంలో ఉన్నప్పుడు ఆకాశంలో సంచరించేటటువంటి దేవగణాలు కూడా చూడలేకపోయారో వారికి కూడా సీతాదేవిని చూచేటటువంటి అవకాశము ఉండేది కాదో, అటువంటి సీతాదేవి ఈనాడు ఈ రాజమార్గంలో వెడుతూ ఉంటే నేల మీద నడిచేటటువంటి సామాన్యులైనటువంటి జనులు కూడా ఆమెని తదేక దృష్టితో చూస్తూ ఉన్నారు. ఏమిటి పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు అంటే నిన్న మనం చెప్పుకున్నాం, అసూర్యం పశ్యాహ రాజదారాహ అని. సూర్యుణ్ణి కూడా వారు చూడరు, ఎండ పొడ అనేది వారికి తెలియదు, బయటకు వచ్చేవారు కాదు. అలా రాజాంతఃపురంలోనే సమస్తమైనటువంటి రాజోపచారములు, ఉపచారములు వీటన్నిటితోటి పరిచారిక గణముతోటి వాళ్ళు సమస్తమైనటువంటి సుఖములను కూడా పొందుతూ ఉండేవారు. మరి అటువంటి సీతాదేవి అంటే ఆకాశంలో సంచరించేటటువంటి వారికి కూడా కనిపించినటువంటి సీతాదేవి ఈనాడు భూమి మీద చరిస్తున్నటువంటి సామాన్యులకు కూడా కనిపిస్తూ ఉన్నది అంటూ పురాయ ఆకాశకై భూతై అపి ద్రష్టుం నశక్య. పూర్వము ఏ సీతాదేవి అయితే ఆకాశంలో సంచరించేటటువంటి ప్రాణుల చేత కానీ లేకపోతే దేవతల చేత కానీ ద్రష్టం నశక్య చూచుటకు వీలు లేకుండా ఉండేదో, తాం సీతాం అటువంటి సీతాదేవిని, రాముని యొక్క భార్య అయిన సీతాదేవిని అద్య ఈనాడు రాజమార్గగతా జనాః, ఈ రాజమార్గంలో ఉన్నటువంటి అటు ఇటు నుంచున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ నేల మీద ఉండి చూస్తున్నారు, రాజమార్గంలో ఉండే మేడల మీద నుంచి అలా చూస్తూ ఉండిపోతున్నారు. పశ్యంతి చూస్తూ ఉన్నారు అని. అదేమిటండి చూస్తే వచ్చిన దోషం ఏమిటి అంటే దృష్టి దోషము అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ దృష్టి దోషం అనేది ఉంటుందా అని అంటే ఉంటుంది అనేది వైజ్ఞానికులు కూడా ఒప్పుకున్నటువంటి విషయం. ఎందుకు అంటే మన నేత్రం అనేది కాంతికి సంబంధించినటువంటిది. మన నేత్రముల నుండి రేస్ అంటూ ఉంటారంటే ఆ కాంతి కిరణములు దేని మీదైతే పడతాయో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనలో ఉండే భావాలని బట్టి, మనలో జరిగేటటువంటి మన మనస్సులో ఉండే ఆలోచనలను బట్టి మన కన్నుల యొక్క కాంతిలో ఆ సానుకూలమైనటువంటి శక్తి, ప్రతికూలమైనటువంటి శక్తి కూడా ఆ కన్నుల కాంతిలో ఉంటుంది. కావున ఆ దృష్టి ఎవరి మీదైతే పడుతుందో వారి మీద ఆ ప్రభావం అనేది ఉంటుంది అన్నారు. ఏమిటండి దానికి ఏమిటి ఉదాహరణ ప్రత్యక్షంగా అంటే మనకు అడవులలోనూ, దట్టమైన అడవుల్లోనూ, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఉండే కొన్ని విషసర్పాలు ఏవైతే ఉన్నాయో ఆ విషసర్పముల యొక్క దృష్టి వలన అక్కడ ఉండేటటువంటి ఎండిపోయినటువంటి ఆకులు అవన్నీ కూడా అగ్ని రగిలి అవి అంటుకుంటాయి అంటున్నారు. అంటే ఏమిటి? ఆ సర్పముల యొక్క దృష్టిలోనే ఆ అగ్ని కీలలు అనేవి ఉన్నాయి. వాటి దృష్టి వలన కూడా వేడి పుట్టి అలాగా నిప్పు రగిలేటటువంటి అవకాశం ఉన్నది అని.
అటువంటి సర్పముల యొక్క విష దృష్టి వలన అంటే ఏమిటి, ఆ సర్పం వచ్చి కాటు వేయవలసినటువంటి అవసరం లేదు, స్పర్శ చేయవలసిన అవసరం లేదు, కానీ ఆ దృష్టి వలనే విష ప్రభావం అనేది ఎవరి మీద ఆ దృష్టి పడిందో వారికి ఆ విష ప్రభావం అనేది ఉంటుంది. సర్పములలో అటువంటి సర్పములు ఉన్నాయి అనేది కూడా వైజ్ఞానికులు కూడా అంగీకరించినటువంటి విషయం. మరి అటువంటిది అంటే ఏమిటి, దృష్టికి అలాంటి శక్తి అనేది ఉన్నది అంటే ఏమిటి, సానుకూలమైనటువంటి శక్తి అయినా అది ప్రతికూలమైనటువంటి శక్తి అయినా సరే ఉన్నది అనేది మనకు జంతువుల ద్వారాను వీటి ద్వారా తెలుస్తున్నది. మనము కూడా అంతే కదా, మనలో ఉన్నటువంటి దృష్టికి కూడా సానుకూలమైన శక్తి ప్రతికూలమైనటువంటి శక్తి అనేవి ఉంటాయి. అందుకనే పసిపిల్లలని అందరికీ అందరూ చూడడానికి కూడా తల్లులు ఒప్పుకోరు. ఎందుకంటే వారి దృష్టి దోషం వల్ల వీరికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని చెప్పి. అందుకనే మరి సీతాదేవిని ఎవరు కూడా వీక్షించేవారు కాదు, అంతఃపురంలోనే ఉండేది. మరి అటువంటి సీతాదేవి ఈనాడు ఇలాగా రాజమార్గంలో నడుచుకుంటూ వెళుతుంటే అందరూ కూడా చూస్తున్నారు అని చెబుతున్నారు ఇక్కడ. అయితే మరి ఈ సందర్భంలో దృష్టి దోషములు ఉండవా అని అంటే ఉండవు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు అంటే యజ్ఞే వివాహే వ్యసనే వనేచ అని చెప్పి, అంటే పూజాది కార్యక్రమములు చేస్తున్నటువంటి సందర్భంలోనూ యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి సందర్భంలోనూ కూడా ఆ యజమాని యొక్క పత్నికి లేకపోతే ఆ పూజ చేస్తున్నటువంటి స్త్రీలకు దృష్టి దోషములనేవి ఉండవు అని. అదేవిధంగా వివాహం చేసుకుంటున్నటువంటి వధువు ఎవరైతే ఉంటారో ఆమెకు కూడా దృష్టి దోషం అనేది ఉండదు. ఎందుకంటే ఆ సందర్భములలో వారిని దుష్టమైనటువంటి బుద్ధితోటి ఏమాత్రము వీక్షించకూడదు. అలా కనుక చూచినట్లయితే అలా చూచినటువంటి వారికే ఆ దోషం ఉంటుంది తప్ప ఎవరైతే చూడబడతారో వారికి ఆ దోషములనేవి ఉండవు అని మనకు శాస్త్రం చెబుతున్నది. యజ్ఞే వివాహే వ్యసనే వనేచ అన్నం. అదేవిధంగా వనవాసంలో ఉన్నటువంటి స్త్రీని కూడా ఏమాత్రము దుష్టబుద్ధితో చూడకూడదు. అలా చూచినట్లయితే ఆ చూచినటువంటి వారికి అపాయము అని చెప్పి. అందుకే కదా వనవాసంలో ఉన్నటువంటి సీతాదేవిని దుష్టబుద్ధితోటి వీక్షించాడు. కావుననే రావణాసురుడు ఎంత గొప్పవాడైనా సరే 10 తలలు కలిగినటువంటి వాడైనా సరే ఆ తలలన్నీ తెగిపడ్డాయి తప్ప అతనికి అభ్యుదయం అనేది కలగలేదు, సర్వనాశనం అయిపోయాడు. కావున ఆయా సందర్భములలో విశేషించి ఇటువంటి సందర్భములలో యజ్ఞం చేస్తున్నటువంటిప్పుడు అదేవిధంగా వివాహ సమయంలోనూ ఆపదలో ఉన్నటువంటి స్త్రీని వనవాసంలో ఉన్నటువంటి స్త్రీని వారిని దుష్టబుద్ధితో కనుక వీక్షించినట్లయితే మహాపాతకము, తద్వారా సర్వనాశనం అనేది కలుగుతుంది. కావున ఎవరూ కూడా అటువంటి సందర్భములలో స్త్రీలను దుష్టబుద్ధితో వీక్షించరు. కావున సీతాదేవి ఈ విధంగా ఆ రాజవీధిలో నడుచుకుంటూ వచ్చి అందరూ చూచినప్పటికీ కూడా ఏమాత్రము దోషమనేది ఉండదు అని మనం స్మృతుల ద్వారా తెలుసుకున్నాం. మరి ఇక్కడ జనులందరూ అనుకుంటున్నారు ఏమని, అయ్యో సీతాదేవిని కనీసం ఆ అంతఃపురంలో ఉన్నప్పుడు ఆకాశంలో వెళ్ళేవారు కూడా చూడటానికి అవకాశం ఉండేది కాదు. అంతటి గొప్పదైనటువంటి రాముని భార్య అయినటువంటి సీతాదేవి ఈనాడు నడివీధిలో అలాగ రాజవీధిలో నడుచుకుంటూ వెళుతుంటే అందరూ చూస్తున్నారే అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ అంగరాగోచితాం సీతాం రక్తచందన సేవినీం వర్షముష్ణంచ శీతంచ నేష్యంత్యాసు వివర్ణతాం. ఇంకా ఎటువంటిది సీతాదేవి అంటూ అంగరాగోచితాం, కస్తూరి జవ్వాది మొదలైన గంధము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములన్నింటినీ కూడా శరీరమునకు అలదుకుంటూ ఉండేటటువంటి సీత, అటువంటి అలంకరణలతోటి సుకుమారంగా ఉండేటటువంటి ఆమె యొక్క శరీరము, ఇంకా రక్తచందన సేవిని పరిమళమైనటువంటి రక్తచందనాన్ని ఎర్రచందనాన్ని పూసుకునేటువంటి ఆ సీతాదేవిని ఉష్ణం వర్షం చ శీతంచ, ఎండ వలన ఉష్ణము, అదేవిధంగా వర్షము, అలాగే శీతము చలి, ఇవన్నీ కూడా ఆశు చాలా త్వరగా వెంటనే వివర్ణతాం నేష్యంతి, ఆమెలో వివర్ణతను అంటే ఏమిటి, కాంతిహీనతను రంగు మార్పిడిని పాలిపోయే విధంగా చేయగలవు అని.
ఎప్పుడూ సుకుమారంగా ఉండేటటువంటి వారు, ఎండ ఎరుగినటువంటి వారు ఒక్కరోజు కనుక ఎండలో తిరిగారంటే చాలు ఏదో నల్ల కప్పేసినట్లుగాను వారి శరీరం అంతా కూడా శక్తిహీనంగాను, అదేవిధంగా ఆ క్షీణించినట్లుగాను, కాంతిని కోల్పోయినట్లుగాను ఉంటుంది. అందుకనే వీరందరూ అనుకుంటున్నారు ఎల్లప్పుడూ కూడా జవ్వాది గంధము మొదలైనటువంటి వారి చేత అలదుకునేటువంటి సీతాదేవి యొక్క శరీరము ఇలాగా ప్రకృతిలో తిరుగుతూ ఎండకు, వానకు, చలికి వీటన్నింటినీ ఎదుర్కొన్నట్లయితే కనుక ఆమె యొక్క శరీరంలో త్వరగానే మార్పులు వస్తాయి. ఆమె సౌకుమార్యం అంతా కూడా పోయి ఆమె కాంతి విహీనమైపోతుంది అని అంటున్నారు. మరి ఆమెను చూచి బాధపడుతున్నారు. ఇంతటి సుకుమారిక ఇటువంటి బాధ అనేది ఇంతటి కష్టం వచ్చింది అని జనులందరూ బాధపడుతున్నారు. పైగా మరో మాట కూడా చెబుతారు. ఆమె కొన్ని ఆభరణములను అప్పటికే కొన్ని ఆభరణములను తీసివేసింది సీతాదేవి. దాంతో ఎక్కడైతే ఆభరణములు ధరిస్తారో ఆ ఆభరణములు ధరించిన చోట కొన్ని అరలు అనేవి పడతాయి. ఉదాహరణకి గాజులు కానివ్వండి, లేకపోతే భుజానికి పెట్టిన భుజకీర్తులు కానివ్వండి, మెడలో వేసుకునే ఆభరణములు అంటే హారములు కానివ్వండి, ఏవైనా సరే అవి ధరించిన చోట మిగతా శరీరము కంటే కూడా అవి ధరించిన చోట మరింత తెల్లగాను ఉండటము, అదేవిధంగా అరలు పడుతూ ఉంటాయి. అయితే ఈనాడు సీతాదేవి కొన్ని ఆభరణములు తీసివేయటం ద్వారా ఆ ఆభరణములు తీసిన చోట ఉన్నటువంటి అరలు ఏవైతే ఉన్నాయో ఆ అరలు, ఆ గుర్తులు బోసిగా కనిపిస్తూ ఈమె ఆభరణములు తీసినది కాంతి విహీనంగా ఉన్నది అని అనిపించే విధంగా, అంటే వీళ్ళందరికీ కూడా తెలుస్తున్నది అయ్యో ఆమె ఆభరణములన్నీ తీసివేసిందే, ఆ ఆభరణములు తీసినటువంటి చోట అలాగా కాంతి విహీనంగా ఉన్నది అని అనుకుంటున్నారు. కర్ణవుత్వరాపహృత భూషణ భుగ్న పాశౌ సంస్రంసితాభరణ గౌరతలౌ చ హస్తౌ ఏతాని చాభరణ భారణతాని గాత్రే స్థానాన్ని నైవ సమతాముపయాంతి తావతు. ఎల్లప్పుడూ కూడా ఆభరణాన్ని ధరించి ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క శరీరం ఆభరణములు తీసిన తర్వాత ఆ మిగతా శరీరంతో సమానముగా కాకుండా ప్రత్యేకంగా కనిపిస్తూ బోసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటే అది చూచినటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారట. అయ్యయ్యో ఎంతటి ఆమెకు, రామచంద్రుని యొక్క భార్యకు ఎటువంటి స్థితి వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. మరి ఈమెను ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వేడి, చలి, వర్షము ఇవన్నీ కూడా ఈమె శరీరాన్ని ఎంతగా బాధిస్తాయో, ఈమె శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో, ఎన్ని కష్టములు ఎదుర్కోవలసి వస్తున్నదో అని అంటూ అద్యనూనం దశరథ సత్వమావిశ్య భాషతే నహి రాజా ప్రియం పుత్రం వివాసయితుమిచ్చతి అని వీళ్ళని చూస్తూ, రామచంద్రమూర్తిని, రామలక్ష్మణుల్ని, సీతాదేవిని చూస్తూ వీరికి కలిగినటువంటి కష్టాన్ని తలుచుకుని ప్రజలందరూ కూడా బాధపడుతూ, ఈ కష్టానికి కారణమైనటువంటి వాడెవడు? దశరథ మహారాజు. పోనీ దశరథుడు ఏమైనా మొదటి నుండి వీళ్ళ మీద ఏమైనా కక్షగట్టి ఉన్నాడా అంటే లేదు. ఎంతో అల్లారు ముద్దుగా చూచుకున్నాడు, ఎంతో ప్రేమతో ఉన్నాడు, చాలా ప్రియంగా ఉన్నాడు. మరి అటువంటి దశరథ మహారాజు ఈనాడు ఈ విధంగా రాముణ్ణి, సీతాదేవిని, లక్ష్మణస్వామిని వనవాసానికి పంపిస్తున్నాడు అంటే ఏమనుకుంటారు? ఎప్పుడూ ప్రవర్తించనటువంటి తీరులో ప్రవర్తిస్తూ ఉంటే ఏమనుకుంటారు? పిచ్చెక్కిందనో లేకపోతే దయ్యం పట్టిందనో అనుకుంటారు. మరి జనులందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఏమని? అద్య, ఈరోజు నూనం, ఖచ్చితంగా, నిజంగా, నిశ్చయంగా దశరథుడు సత్వం ఆవిశ్య, ఏదో జంతువు చేత దంశనం చేయబడినటువంటి వాడిలాగా, లేకపోతే సత్వం అనే దానికి పిశాచము అనే అర్థం కూడా ఉన్నది, కావున పిశాచము ఆవహించినటువంటి వాడిలాగా ఆయన భాషతే, మాట్లాడుతున్నాడు. దశరథ మహారాజు మామూలుగా ఉన్నట్లయితే ఈ విధంగా చేయడు. ఈరోజు దశరథ మహారాజుకి ఏదైనా జంతువు యొక్క ప్రభావము లేకపోతే పిశాచము ఆవహించడం వల్ల ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే రాజా, అంత గొప్పవాడైనటువంటి దశరథ మహారాజు ప్రియం పుత్రం, తనకు అత్యంత ప్రియమైనటువంటి తన పుత్రుణ్ణి వివాసయితుం ఇచ్చతి, దూరంగా పంపించేయాలనుకుంటాడా? రాజ్యం నుండి బయటకు పంపించేస్తాడా? అది కూడా వనవాసం చేయమని ఆజ్ఞాపిస్తాడా? అసలు ఆ మాట ఎలా చెప్పగలిగాడు?
చెప్పాడు అంటే అతడు సామాన్యమైన స్థితిలో లేడు, సాధారణమైనటువంటి పరిస్థితిలో లేడు. ఖచ్చితంగా దశరథ మహారాజు ఏదైనా జంతువు యొక్క ప్రభావానికి లోనయ్యి ఉంటాడు, లేకపోతే దయ్యం పట్టినట్లుగా పిశాచం ఆవహించినట్లుగా ఆవహించి ఉంటుంది. అందుకనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. అందుకనే సాధారణంగా వ్యవహరించేటటువంటి తీరులో ఉండాలి తప్ప ప్రత్యేకంగా, లేకపోతే ఊహించిన విధంగా చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తే ఇదే విధంగా అనుకుంటారు. మరి ప్రజలందరూ కూడా దశరథుడిని నిందిస్తూ ఇలా అంటున్నారు అనుకుంటూ, నిర్గుణస్య విపుత్రస్య కథం స్యాద్విప్రవాసనం కిం పునర్యస్య లోకోయం జితో వృత్తేన కేవలం. దశరథుడి యొక్క చిత్తవైకల్యం లేకపోతే అంటే దాని అంటారు కదా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడం అని, అటువంటి చిత్తవైకల్యం కానీ, లేకపోతే జంతువు యొక్క ప్రభావం కానీ, లేకపోతే పిశాచం ఆవహించడం కానీ ఇదేదో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అలా లేకపోతే తన ప్రియమైనటువంటి పుత్రుణ్ణి ఎందుకు పంపిస్తాడు? సరే, కేవలం ప్రియమైన పుత్రుడే కాదు, రామచంద్రమూర్తి గుణవంతుడైనటువంటి పుత్రుడు అని అంటూ, మరి గుణవంతుడు ప్రియమైనటువంటి పుత్రుడిని ఎవడూ విడిచిపెట్టాడు కదా. అంతెందుకు, పుత్రుడు అనేవాడు గుణవంతుడు కాకపోయినా సరే ఏ తండ్రి కూడా అటువంటి పుత్రుడిని విడిచిపెట్టడు అని అంటూ, నిర్గుణస్య పుత్రస్య అపి, గుణహీనుడైనటువంటి పుత్రునికి కూడా విప్రవాసనం కథం స్యాత్, వనవాసాన్ని లేకపోతే రాజ్యం నుండి బహిష్కరించడం అనేది ఎవరు చేయగలుగుతాడు? పుత్రుడు గుణహీనుడైనా సరే అతన్ని పంపించడానికి తండ్రి యొక్క మనస్సు ఒప్పుకోదే, అటువంటిది గుణవంతుడైన రామచంద్రమూర్తిని పంపించడానికి దశరథునికి మనస్సు ఎలా ఒప్పింది? అసలు ఆ మాట ఎలా చెప్పగలిగాడు అని చెప్పి అంటున్నాడు. కావున కథం స్యాత్, ఎలా సంభవిస్తుంది? ఇదంతా కూడా అసంభావ్యమే. లోకంలో ఏ తండ్రి అయినా అలా చేయగలడా? అసలు పుత్రుడు సరైన వాడు అయినా కాకపోయినప్పటికీ కూడా నా కర్మ నా కాలింది అని వాడిని భరిస్తూ జీవితాంతం వాడి యొక్క అభ్యుదయం కోసం పాటుపడుతూ ఉంటాడే, అటువంటిది గుణవంతుడైనటువంటి పుత్రుడిని ఎవరైనా దూరం చేసుకుంటాడా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే, తపఃక్వాప్యతి దుష్కృతం తస్య పుత్రో భవేద్వస్య సమృద్ధో ధార్మికస్సు ధీహి అంటారు. ఎన్నో జన్మలలో ఎంతో తపస్సు చేసుకుని పుణ్యతీర్థములను సేవించినటువంటి వారి సంతానమే వారి అధీనంలో ఉంటుంది, వాడు గుణవంతుడై ఉంటాడు, వృద్ధిలోకి వస్తాడు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. మరి అటువంటి గుణవంతుడు వృద్ధిలో వచ్చినటువంటి వాడు లోకం యొక్క మన్ననలను పొందినటువంటి వాడు అయిన రామచంద్రమూర్తిని పొందాడు అంటేనే దశరథుడు అదృష్టవంతుడనే విషయం తెలుస్తోంది, పుణ్యాత్ముడనే విషయం తెలుస్తోంది. మరి అటువంటి వాడు ఈనాడు రామచంద్రమూర్తిని వెళ్ళగొడుతున్నాడా? ఇది అసంభావ్యం, ఇది కుదిరేటువంటి వ్యవహారం కాదు, ఇది సరైనటువంటి పని కాదు. ఎందుకు అంటే, గుణహీనుండైనా సరే చేరదీస్తారు, గుణహీనుండైనా సరే వెళ్ళగొట్టరు కదా అని అంటున్నారు. ఏమిటి అంటే దానికి, విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు మసాంప్రతం అని అంటారు. ఒక మొక్కని పెరట్లో పెంచుతున్నాడు. ఏదో మొక్క చూడటానికి బాగుంది కదా అని తీసుకువచ్చి పెరట్లో పెంచి ప్రతిరోజు కూడా దానికి కాస్త నీళ్లు పోస్తూ ఎరువు వేసి దాన్ని పైకి ఎదిగే వరకు పెంచారు. పెంచిన తర్వాత ఆ యజమానికి తెలిసింది అది మామూలు మొక్క కాదు, సాధారణమైనది కాదు, అది విషవృక్షము అని తెలిసింది. తెలిసినప్పటికీ కూడా తన చేతితో తాను ఆ విషవృక్షాన్ని ఛేదించలేడు. అయ్యా నేను వెళ్ళిపోతాను, నేను ఆ వృక్షాన్ని ఛేదిస్తూ ఉంటే అది విషవృక్షమైనప్పటికీ కూడా నా చేత పెంచి పోషించబడింది కావున నా చేతితోటి నేనే దాన్ని ఛేదించలేను, కావున నేను లేనప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ వృక్షాన్ని తీసేయండి అని చెప్పగలుగుతారు తప్ప పెంచినటువంటి వాడే ఆ వృక్షాన్ని తుంచి వెయ్యలేడు. అంటే మొక్కల విషయంలోనే ఈ విధంగా మమకారము ఆదరణ ఉంటే మరి కన్నబిడ్డ మీద తండ్రికి ఎంతటి ఆదరణ ఉంటుంది? మరి అటువంటి వాడు నిర్గుణుడైనప్పటికీ కూడా అతన్ని ఇంట్లోంచి గెంటివేయడే, రాజ్యంలోంచి బహిష్కరించడే. అటువంటిది గుణవంతుడైనటువంటి రాముణ్ణి ఈ విధంగా రాజ్యం నుండి దశరథ మహారాజు బహిష్కరిస్తున్నాడు అంటే ఏమిటి అతని మానసిక స్థితి? ఏదో ఆవహించి ఉంటుంది అని అంటూ
ఇంకా అంటున్నారు, కేవలం యస్య వృత్తేన అయం లోక జిత కిం పునః అని అంటూ రామచంద్రమూర్తి గుణవంతుడే కాదు, అతని యొక్క గుణములు కేవలము తండ్రికి ఆనందాన్ని కలుగజేసేవి, లేకపోతే ఆ వంశంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆనందాన్ని కలుగజేసేవి కాదు. అతని యొక్క గుణముల వలన, అతని యొక్క గుణములతోటి ఈ లోకమంతటిని కూడా గెలుచుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆదరణ కూడా, అభిమానాన్ని కూడా పొందినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతటి గుణవంతుడైనటువంటి వాడిన దశరథ మహారాజు విడిచిపెడుతున్నది అని అంటూ, మరి ఇక్కడ అయం లోకః జితః, ఈ లోకమంతా కూడా రాముని చేత జయించబడింది. ఎలాగా? రాముడు ఏమైనా ధనుస్సును ధరించి లోకం మీద దండయాత్ర చేశాడా అంటే కాదు కాదు, రాముని యొక్క గుణముల చేతనే అందరూ కూడా రాముడికి వశమైపోయారు, రాముడి మీద అభిమానాన్ని పెంచుకున్నారు. అందుకనే కదా సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్ అని చెప్తూ ఆయన యొక్క సత్యవాక్ పరిపాలన చేత లోకములన్నింటినీ కూడా జయించాడు. తన దయాగుణము చేత, అదే ఈ దానగుణము చేత దీనులందరినీ కూడా జయించాడు. అలాగే గురువులందరినీ కూడా తన సేవతోటి గురువులందరినీ కూడా జయించాడు. అలాగే ధనుస్సుతోటి శత్రువులందరినీ కూడా, అంటే ధనుస్సుతోటి అంటే రాముడు వెళ్ళి యుద్ధం చేయవలసిన అవసరం లేదు, రాముడు ధనుస్సు ధరిస్తే చాలు రాజులందరూ కూడా వశమైపోయి వస్తారు. ఇలాగా ఆ గుణములతోటి, రాముడికి ఉన్నటువంటి గుణములతోటి ఈ లోకమంతటినీ కూడా గెలుచుకున్నటువంటి వాడు, లోకమందరి యొక్క ఆదరణ పొందినటువంటి అటువంటి రామచంద్రమూర్తిని కన్న తండ్రి ఇలాగా అంటే వనవాసానికి పంపించగలిగాడు, దూరం చేసుకోగలుగుతున్నాడు అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా దశరథ మహారాజుని నిందిస్తుండే విధంగాను, అదేవిధంగా దశరథ మహారాజు యొక్క మానసిక స్థితి అదుపు తప్పింది అన్నట్లుగాను, దశరథుని యొక్క నిర్ణయము పూర్తిగా తప్పు, రాముణ్ణి పంపించడం అనేది ఏమాత్రము యోగ్యమైనటువంటిది కాదు, సముచితం కాదు అనే విధంగాను దశరథుడిని నిందిస్తూ ప్రజలందరూ కూడా ఆ సీతారామ లక్ష్మణుల్ని చూస్తూ బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఆనృశంస్యం అనుక్రోశః శృతం శీలం దమశ్యమః రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమం. ఇంతేకాదు, షడ్గుణోపేతుడు రామచంద్రమూర్తి అన్నారు. మరి ఈ షడ్గుణములు కలిగినట్లయితే కనుక, షడ్గుణములు అంటే సహజంగా రాముడిలో అనేకమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి. రామాయణ ఆరంభంలోనే కదా 16 గుణములను చెప్పి మొదలైన గుణములన్నీ కూడా ఉన్నాయన్నారు. మరి ఆ 16 గుణములు లేకపోతే అనంతమైనటువంటి గుణములలో ముఖ్యమైనటువంటి గుణములు 6 శాస్త్రం చెప్పింది. అటువంటి 6 గుణములు ఉన్నాడంటే అతన్ని ఎవరైనా పూజించవలసిందే, అతడు అందరి యొక్క ఆదరణకు కూడా పాత్రుడు అవుతాడు అని చెప్పి అన్నారు. అటువంటి గుణములన్నీ కూడా కలిగిన వాడు అంటూ ఆనృశంస్యం అంటే ఇతరుల యొక్క మనస్సుని నొప్పించకుండా ఉండటం, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇతరులను నొప్పించకపోవటం, హింసించకపోవటం ఏదైతే ఉందో దానిని ఆనృశంస్యం అన్నారు. అదొకటి. అనుక్రోశ, అనుక్రోశ అంటే దయా అన్నారు. అంటే ఇతరులకు ఏదైనా బాధ కలిగినా సరే దానిని తట్టుకోలేనటువంటి స్థితి, ఇతరుల బాధను చూచి కరిగిపోయేటువంటి స్థితి, వారికి సహాయం చేయాలనే బుద్ధి కలగటం. కావున దయా, అనుక్రోశ అంటే దయా. కృపాదయా అనుకంపా స్యాత్ అని చెప్పి అమరంలో చెప్పినట్టుగా కృపా, దయా, అనుకంప, అనుక్రోశ ఇవన్నీ కూడా దయా స్వభావానికి ఉన్నటువంటి పేర్లన్నమాట. కావున అనుక్రోశ దయాస్వభావం. శృతం విద్యను చక్కగా అభ్యసించడము, తాను అభ్యసించవలసినటువంటి విద్యలను, అది ప్రాచీనం కానీ నవీనం కానీ అది కుల విద్య కానీ ఏ విద్య అయినా సరే తాను అభ్యసించవలసినటువంటి విద్యను పూర్తిగా నేర్చుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడు శృతం విద్య, అదేవిధంగా జ్ఞానము కలిగి ఉండటము, శీలం సాధు స్వభావాన్ని కలిగి ఉండటం, ఎటువంటి పరిస్థితిలో కూడా మారనటువంటి స్థితిని ఉండటం అన్నమాట. అంటే సాధారణంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ధర్మాన్ని పాటించవచ్చు, ఎవరైనా సాధు స్వభావంతో ఉండవచ్చును.
కానీ ప్రతికూలమైనటువంటి స్థితిలో కూడా తన వ్యక్తిత్వాన్ని విడవకుండా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో అతడిది అదే నిజమైనటువంటి సచ్చీలము అని అన్నారు. అటువంటి సాధు స్వభావము సచ్చారిత్రం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాదు దమహ అన్నారు. దమహ అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థము. ఇంద్రియములు వేటిని చూస్తే వాటి వైపు వెళుతూ ఉంటాయి. ఆ ఇంద్రియములు మనిషిని కూడా అటువైపు లాగేస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియములను అదుపు చేసి ఒడిసి పట్టుకుని తాను అనుకున్నటువంటి మార్గంలోనే తాను మొదట ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పి దీక్ష తీసుకున్నాడో అదే మార్గంలో ఉండటాన్ని, ఆ విధంగా ఇంద్రియములను అదుపు చేయటాన్ని దమహ అని అన్నారు. అటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. శమః, శమః అంటే ప్రశాంతమైనటువంటి చిత్తముతోటి ఉండడం అన్నమాట. అంటే శాంతి చిత్త ప్రశాంతత ఏదైతే ఉందో దీనిని శమః అన్నారు. అటువంటి క్షమాగుణం కలిగినటువంటి వాడు దమః శమః. ఏతే షడ్గుణాః, ఈ 6 గుణములు కూడా రాఘవం శోభయంతి, రాముడికి అలంకరణంగా ఉన్నాయి. ఈ 6 గుణములు ఉంటే ఇంకా ఏ అలంకరణ అవసరం లేదు. అందరూ కూడా చాలా గొప్పగా చూస్తారు, అందరి యొక్క మన్ననలను అందుకోగలుగుతాడనమాట. ఏమిటి 6 గుణాలు అంటే అహింస, అదేవిధంగా దయ, విద్య, సాధుస్వభావము, ఇంద్రియ నిగ్రహము, శాంతచిత్తము. ఈ 6 గుణములు ఉన్నట్లయితే గనక చాలా గొప్పవాడు. ఈ 6 గుణములో కొన్ని ఉంటేనే గొప్పవాడు అని చెప్తే 6 గుణములు ఉన్నాయి, అంతకు మించి ఎన్నో గుణములు ఉన్నాయి రాముడిలో. ఇటువంటి గుణవంతుడినా దశరథ మహారాజు వెళ్ళగొడుతున్నది దశరథుని యొక్క బుద్ధి ఏమైనా పనిచేస్తున్నదా అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మరి మనకు సంప్రదాయంలో మరొక 6 గుణములు కూడా చెప్పిన షడ్గుణోపేతుడు అంటే భగవంతుని యొక్క ఆ గుణములను చెబుతూ వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము, జ్ఞానము, శక్తి, ఈ 6 గుణములు కూడా భగవంతునిలో ఉండేటటువంటి గుణములు. ఆ గుణములు రామచంద్రులో ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఏమిటి వాత్సల్యము అంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండేటటువంటి భావన ఏదైతే ఉందో దానిని వాత్సల్యము అన్నారు. ఏమిటి ఆ భావన అంటే పిల్లలు తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పుని పక్కన పెట్టి వారిలో ఉన్నటువంటి గుణములను మాత్రమే గుర్తు చేసుకుంటూ వారిని హక్కున చేర్చుకునేటటువంటి స్థితి. వత్స గోవు తనకు పుట్టినటువంటి బిడ్డ మీద ఉన్న మాలిన్యాన్ని తనంతట తానుగా తొలగించి ఏ విధంగా అయితే హక్కున చేర్చుకుని ప్రేమతోటి పాలిచ్చి పెంచుతుందో ఆ విధమైనటువంటి స్వభావాన్ని వాత్సల్యము అన్నారు. మరి ఆ వాత్సల్యం అనేది భగవంతునిలో ఉంటుంది. స్వామిత్వము అంటే అధినాయకుడిగా ఉండటం, అధిపతిగా ఉండటం. ఏమిటి అధిపతి యొక్క లక్షణము అంటే నాయకుడు అన్న, యజమాని అన్న, స్వామి అన్న అంటే పెత్తనము చేసేవాడు, కర్ర పెత్తనం అంటూ ఉంటారు. అంటే ఊరికినే మాటలతోటి బెదిరించడము, లేకపోతే ఆ పని చేయించుకోవటం, ఈ పని చేయించుకోవటం అనేది స్వామిత్వం కాదు. సేవ చేయించుకునేటప్పుడు చేయించుకున్నా ఆపద వచ్చినప్పుడు ఎదురు నిలబడి, అంటే ఏమిటి ముందు నిలబడి అతని యొక్క ఆపదలను కూడా తొలగించేటటువంటి వాడే యజమాని, స్వామి అవుతాడు. కానీ సేవ చేయించుకునే సమయంలో చేయించుకుంటూ వాడికి ఆపద వచ్చినప్పుడు మాత్రం గాలికి వదిలేసినటువంటి వాడు స్వామి అవడు. కావున ఇక్కడ స్వామిత్వం అనేది కూడా ఉన్నది. తాను రాజుగా ఉన్నాడు అంటే, తాను పాలకుడిగా ఉన్నాడు అంటే ఆ పాలకత్వం అనేది కేవలం అధికారాన్ని చూపించడానికి కాదు, వారిని రక్షించడం కోసము దీక్షణ వహించడం అనేది తెలుస్తున్నది. కావున అటువంటి స్వామిత్వం అనేది రాముడిలో ఉన్నది. తనను ఆశ్రయించినటువంటి వారి కోసం తాను ఎంత దూరమైనా వెళతాడు, ఎవరినైనా ఎదిరించి వారిని రక్షించుకుంటాడు అని చెప్పి. అలాగే సౌశీల్యం అన్నారు. సౌశీల్యం అంటే తనకంటే తక్కువ వారితో కూడా, తక్కువ స్థాయి వారు కానీ, అంటే ఏమిటి ధనము చేత కానీ, వంశము చేత కానీ, దేని చేతనైనా సరే తక్కువగా ఉన్నప్పటికీ కూడా వయసు చేత కానీ వారందరితో కూడా కలసికట్టుగా ఉండటం, వారితో కలుపుగోలుగా ఉండటం ఏదైతే ఉన్నదో దాన్ని సౌశీల్యము అన్నారు. అటువంటి సౌశీల్యం రామచంద్రమూర్తిలో ఎంతో ఉంది. దాని గురించి మనం చాలా విశేషంగా ఇంతకుముందు పూర్వం కూడా చెప్పుకున్నాం. సౌలభ్యము అన్నారు. సౌలభ్యము అంటే సులభంగా లభించడం. అంటే చూడండి, కొంతమంది ఎవరైనా వెళ్ళి కలవాలి అన్నా, వారిని చూడాలి అన్నా
ఆ అవకాశం కలుగుతుందో కలగదో అనే అనుమానంతో మనం సమీపించం. ఎందుకంటే ఆ సౌలభ్యం అనేది, సులభత్వం అనేది అక్కడ కుదరదు. కానీ రాముడిని కలవాలి అన్నా, రాముడిని చూడాలి అన్నా, రాముడితో మాట్లాడాలి అన్నా ఆ రాజ్యంలో చాలా సామాన్యమైనటువంటి వారికి కూడా అవకాశం అనేది ఉండేదిట. అటువంటి సౌలభ్య పరిపూర్ణుడు రామచంద్రమూర్తి అని అన్నారు. అంతేకాదు జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, అదేవిధంగా దానికి తగినటువంటి ఆచరణ కలిగిన వాడు. శక్తి, కేవలము జ్ఞానమే కాదు, శక్తి సామర్థ్యము కూడా కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పి ఈ విధంగా వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము, జ్ఞానము, శక్తి, ఈ 6 గుణములు కూడా భగవంతుడు ఉన్నటువంటి గుణములు. ఆ గుణములన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే షడ్గుణాహ, 6 గుణములు కూడా పురుషోత్తమం, పురుష శ్రేష్ఠుడైనటువంటి రాముడికి అలంకరణలుగా ఉన్నాయి. కావున రాముడి యొక్క అలంకారములు అంటే ఏదో కిరీటమో లేకపోతే హారములో కాదు, గుణములే రాముడి యొక్క అలంకరణలు. అటువంటి గుణములు కలిగిన రామచంద్రమూర్తిన దశరథ మహారాజు ఈ రాజ్యం నుండి వెళ్ళగొడుతున్నది ఏం ఆలోచిస్తున్నాడు దశరథుడు అని అంటూ, తస్మాత్ తస్యోపఘాతేన ప్రజా పరమ పీడితా ఔదకాని వసత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్. అందువలన రాముడిలో ఇన్ని సద్గుణములు ఉన్నాయి కావున రాముడి మీద ఎంతోమంది ప్రాణం పెట్టుకుని ఆదరణతోటి, అభిమానంతో జీవిస్తూ ఉన్నారు. కావున రాముడికి ఆపద కలిగితే, కష్టం కలిగితే, రాజ్యంలోంచి రాముడు వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రజలందరూ కూడా అంతగా బాధపడుతూ ఉన్నారు. మరి ప్రజలకి రాముడి మీద ఉన్నటువంటి స్నేహాన్ని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే ప్రతివారు కూడా తమకే జరుగుతున్నది అన్నట్లుగా అంతటి ఆనందంగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా రాముడు వనవాసానికి వెళుతూ ఉంటే ఆ వనవాసం అనే కష్టము తమకే వచ్చింది అన్నట్లుగా బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే తమకు వచ్చినా అంత బాధపడేవారు కాదు, కానీ రాముడికి ఆ బాధ వచ్చేటప్పటికీ ఈ ప్రజలందరూ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే తమలో అన్ని మంచి గుణాలు ఉన్నాయో లేవో, తమకు అంత శక్తి సామర్థ్యములు ఉన్నాయో లేవో, తమకు అంత పరిపాలన దక్షత ఇవన్నీ ఉన్నాయో లేవో, కానీ రాముడిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతటి సద్గుణోపేతుడు సుఖంగా ఉండాలి, రాజ్యంలో ఉండాలి, మనల్ని అందరినీ కూడా పరిపాలించాలి, కానీ ఇలాగా వనవాసానికి వెళుతున్నాడా రామచంద్రమూర్తి అని చెప్పి అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతగా బాధపడుతున్నారో చెబుతున్నాడు. తస్మాత్, ఇన్ని షడ్గుణములు, అంతకు మించి అనేకమైనటువంటి గుణములు కలిగి ఉండటం వల్ల రాముడిని చూసి తస్య ఉపఘాతేన, ఆ రాముడికి కలిగినటువంటి ఆపదను తలుచుకుని కలుగుతున్నటువంటి కష్టాన్ని చూచి గ్రీష్మే సలిల సంక్షయాత్ ఔదకాని సత్వాని ఇవ. ఎండాకాలంలో నీటిలో జలచరములన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ జలచరములు నీటి మీద ఆధారపడి ఆ నీటినే ఆవాసంగాను అదే ప్రపంచంగా అవి బ్రతుకుతూ ఉంటాయి. మరి అటువంటి జలచరములు ఎండాకాలంలో ఎండవేడికి నీరు ఇంకిపోతే అవి బయటకు వచ్చింటే నీరు లేక ఆ చెరువు ఎండిపోతే ఏ విధంగా అయితే ఆ నేల మీద పడి ఆ జంతువులు, జలచరములు, చేపలు మొదలైనటువంటివి జీవించలేక గిలగిలగొట్టుకుంటూ విలవిలలాడుతూ ప్రాణములు విడుస్తాయో, ప్రాణములు అలాగ లాగేస్తూ ఉంటాయో, అదేవిధంగా రామచంద్రుడి మీదే ఆశ పెట్టుకుని రాముడే ప్రపంచంగా బ్రతుకుతున్నటువంటి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రాముడికి ఆపద వచ్చేటప్పటికీ వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకనే సద్గుణోపేతుడైనటువంటి రాముడికి కష్టం వచ్చేటప్పటికీ గ్రీష్మకాలంలో, ఎండాకాలంలో నీరు ఎండిపోయినప్పుడు జలచరములు బాధపడుతున్నట్లుగా, విలవిలలాడుతున్నట్లుగా సత్వాని ఇవ, అటువంటి జలచరముల వలె నీటిలోంచి బయటపడినటువంటి జలచరాలలాగా ప్రజలందరూ కూడా పరమపీడితాహ, మిక్కిలి పీడన పొందిన వారై, మిక్కిలి బాధతో ఉన్నటువంటి వారై వాళ్ళందరూ కూడా పీడించబడుతూ బాధపడుతూ ఉన్నారు.
ఎందుకు అంటే గ్రీష్మకాలంలో నీరు చల్లగా మామూలుగా చల్లగా ఉన్నప్పుడు అన్నీ సుఖంగా ఉంటాయి. మరి గ్రీష్మకాలంలో నీరు గనక వేడెక్కినట్లయితే నీటిలో ఉన్నటువంటి ఆ ప్రాణులన్నీ కూడా విలవిలలాడుతూ ప్రాణములు విడిచేస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ అన్నింటికీ అయోధ్యానగరంలో ఉండే వారందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు, జీవనాధారంగా అందరూ కూడా భావించేటటువంటి వాడు రామచంద్రమూర్తి అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మరి దీని ద్వారా నారాయణ మంత్రతత్వాన్ని కూడా ఈ శ్లోకంలో మనకు బోధిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే నారములు అంటే నీరు అని అర్థము. నారములు అయనముగా కలిగినటువంటి వాడు నారాయణుడు, ఆ క్షీరసాగరంలో శయనిస్తూ ఉండేటటువంటి వాడు అని చెప్పి ఒక అర్థం చెప్పారు. అదేవిధంగా నారములు అంటే కనుక సమస్తమైనటువంటి ప్రాణులని నారములు అని అంటారు. అటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా అయనం నివాస స్థానంగా ఆధారభూతంగా ఉండేటటువంటి వాడు కావున నారాయణుడు అని చెప్పి అన్నారు. అంటే సమస్తమైనటువంటి ప్రాణులకి జీవనాధారంగా ఆవాసంగా ఎవరైతే ఉంటారో ఆయనే నారాయణుడు అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రాముడినే తమ జీవనాధారంగాను తమకు ఆధారంగాను వారందరూ భావిస్తూ ఉన్నారు. కావున రాముడే నారాయణుడు అనే తత్వాన్ని ప్రజలు వారి మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అలాగా మరి ఇక్కడ అయోధ్యాపుర ప్రజలందరూ కూడా తాము ఎవరి మీద అయితే ఎవరిని జీవనాధారంగా భావిస్తూ ఉన్నారో అటువంటి జీవనాధారం లేనప్పుడు జీవులు జీవించలేవు కదా. నీరు లేనప్పుడు జలచరములు మరి ఎలా జీవించగలుగుతాయి? జీవించలేవు కదా. పైగా ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే జలచరములను విడిచి జలములు ఉండగలవు, అంటే నీరు ఉండగలదు కానీ నీటిని విడిచి జలచరములు మాత్రము ఉండలేవు. అలాగా రాముడు వాళ్ళు అనుకుంటున్నారు మనల్ని విడిచిపెట్టి రాముడు వెళ్ళగలుగుతాడేమో కానీ రాముడిని విడిచిపెట్టి మనం మాత్రం ఉండలేము. ఎందుకు అంటే మనకు ఆధారమైనటువంటి వాడు, మన ప్రాణం వంటి వాడు రామచంద్రమూర్తే. కావున ప్రాణములు వెళ్ళిపోతే శరీరాలు ఎక్కడ నిలబడతాయి అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. బట్టి ఇలా అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ దశరథ మహారాజుని నిందిస్తూ ఉన్నారు. ఇటువంటి రామచంద్రమూర్తిని పంపిస్తున్నాడు, మనందరి యొక్క ప్రాణములను కూడా పీడిస్తున్నాడు దశరథ మహారాజు. మనకు జీవనాధారమైనటువంటి రామచంద్రమూర్తిని మనం విడిచిపెట్టగలమా అని చెప్పి అందరూ ప్రజలు బాధపడుతూ విలపిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజలు రాముడు లక్ష్మణుడు సీతాదేవి వెళుతుంటే మరి ఏ విధంగా వారిని అనుసరించారు, వారందరూ కూడా ఏ విధంగా దశరథ మహారాజుని కైకేయీ దేవిని వీరి విషయంలో మాట్లాడారు, ఈ విశేషాలని కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యాన శక్యా పురా ద్రష్టుం భూతైః ఆకాశగైరపి తామద్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః అంగరాగోచితాం సీతాం రక్తచందన సేవిని రక్తచందన సేవిని వర్షముష్ణంచ శీతంచ నేష్యంత్యాసు వివర్ణతాం అద్య నూనం దశరథః సత్వమావిశ్య భాషతే నహి రాజా ప్రియం పుత్రం వివాసయితుం ఇచ్ఛతి నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యాత్ విప్రవాసనం
విప్రవాసనం కిం పునర్యస్య కిం పునర్యస్య లోకోయం జితో వృత్తేన కేవలం ఆనృశంస్యం అనుక్రోశః శృతం శీలం దమశమః రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషర్షభం తస్మాత్ తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః ఔదకాని వా సత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్ ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశే సర్గే షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృతం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరబుద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరివం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుఃసైన్యకేయః. విపులతరయశకేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోऽస్తు తే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.